కామన్ నేనే కదా, అందరు వస్తారు కదా, అందరిని అడుగుతారా? మరి అదే ఎందుకు అడుగుతున్నారు అని తెలుసుకొని ఏం చేస్తావు? నీ పేరేంది ఇంతకి? మీ పేరేంది? అడుగుతున్నావు కదా, నన్ను అడుగుతున్నావు కదా, ఎక్కడుంటావు? ఎందుకు మరి ఎందుకు స్పెషల్గా అడిగినావు? అయితే అయితే ఏమైంది? అంటే హాస్టల్లో ఉంటావా? హాస్టల్లోనే ఉండేది? ఎక్కడ ప్రాపర్? యాదాద్రి అంటే భువనగిరి. ఏమిటోళ్ళు మీరు? గొల్లోళ్ళా? ఓకే ఓకే. ఇది ఎముడో ఏమో తెలీదు, గుడికి వస్తే తెగ అబ్జర్వ్ చేసేస్తున్నాడు. సరే, మన ఫోటోలు ఎక్కడెక్కడో ఎడిట్ అయ్యి ఉన్నాయి, ఎక్కడెక్కడనో ఏవేవో కథలు చేసి ఉన్నాయి. ఇప్పుడు చెయ్యని తప్పుకు భయపడుకుంటా బతకడం కన్నా 2 పిల్లల బాధ్యత ఉంది కాబట్టి ధైర్యంగా బతకడం బెటర్ కదా. ఏమంటారు? నా ఫొటోసు ఎవరో ఏవో సైట్లలో పెట్టిండ్రు. నేను చెయ్యని తప్పుకు భయపడుతూ బాధపడుతూ బ్రతకాల? ఒక దగ్గరే ఉండి పిల్లల్ని, నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ని, నన్ను నచ్చే వాళ్ళని అందరినీ పక్కన పెట్టి నేను ఏడుస్తూ బతకాలా? కాదు కదా. పోలీస్ స్టేషన్లలో అన్ని కంప్లైంట్లు అయితేనే ఉన్నాయి. వాడేదో అబ్బాయి క్యాజువల్గా అడిగిండో లేకపోతే ఎక్కడన్నా చూసే అడిగిండో మనకైతే తెలీదు. కానీ మన లైఫ్లో, నా లైఫ్లో జరిగిన ఇష్యూ మాత్రం ఎవరో ఎక్కడనో ఏవో ఫొటోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసిందనమాట. నా నోటికి తెచ్చుకోలేకపోతున్నాను నేను ఆ వర్డ్. ఏదో నెగిటివ్ సైట్లో నా ఫొటోస్ పోస్ట్ చేసిండ్రు. అంటే బ్యాడ్ కమెంట్స్ అయ్యింది నాకు తెలీదు. సో అట్లా లైఫ్ మీద చాలా దెబ్బ పడ్డది. 2019, 2022 నుంచి నాకు ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వచ్చినాయి. పోలీస్ కేసులు అవుతున్నాయి, అన్ని ఇన్ఫర్మేషన్లు పోయినాయి. ఇంకా నేను సర్చ్ చేసుకోవడం అయింది. ఇప్పుడు ధైర్యంగా సొసైటీ మధ్యలోకి వచ్చుడైంది. ఎందుకు? ఒకప్పుడు బాధపడి పడి 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 సూసైడ్ వరకు పోయి 2 పిల్లలు చిన్నోళ్ళు. నా కొడుకు అప్పుడు 1 year ఉండే. నేను వెళ్ళిపోతే నా పిల్లల్ని ఎవ్వరు చూడరు నేను వెళ్ళిపోతే. సరే, పడ్డ నిందలు పడ్డాయి. లైఫ్లో చిన్న క్రైమ్ జరిగింది. నిందలు పడుకుంటూనో చెయ్యని దానికి చెడ్డ పేరు మోసుకుంటున్నావు, ఎట్లనో అట్లా మొత్తానికి అయితే పిల్లల్ని కన్నాం కదా, 2 పిల్లల్ని కన్నా కదా. సో వాళ్ళ బాధ్యత అనేది నిర్వర్తించాలి అనేసి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ దేవుడికి అప్పచెప్పుకున్నా. అదే టైంలో దసరా వచ్చింది. దసరా నవరాత్రులలో అమ్మవారికి మొక్కుకున్నది ఒకటి, నాకు అష్టలక్ష్ములు తోడుగా ఉండాలి, నేను డిప్రెషన్లోకి పోవద్దు, నేను బాధపడొద్దు, నా పిల్లల కోసం నేను బ్రతకాలి అని స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నా. పోలీసు వాళ్ళని కూడా పిచ్చిగా వెనకాల పడుతున్నా, కేసులు కూడా ఫైల్ చేస్తున్నా. ఎవరెవరు నా దారిలో ల్యాండ్ విషయంలో అయినా, మేనమామలైనా సరే, వరసకి అన్నయ్యలు అవుతారు, ఆస్తి గొడవలు ఉన్నాయి. సో వాళ్ళైనా సరే భర్త రూపంలో వచ్చిన ఒక నెగిటివ్ పర్సన్ అంటే నా సోల్మేట్ కాదు. సోల్మేట్ అయితే నన్ను బజార్లో అమ్మాలి అన్న ఆలోచన రాకపోయేది. నా కర్మ ఏదైతే నేను పోయిన జన్మలో నేను చేసుకున్న కర్మ అనేది ఉందో, ఆ కర్మ మొత్తం కడిగేయడానికి వచ్చిన ఒక పర్సన్. మనకు అబ్బాయిలలో ఫ్రెండ్స్ అంతగా లేరు. చదివింది గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, MBA కూడా ఆల్మోస్ట్ డిస్టెన్స్లో చేసిన. ఎవరితో అంత ఎక్కువ పరిచయాలు ఉండకపోతుండే. కాబట్టి ఏదైతే కర్మ నేను అనుభవించాలనో ఆ కర్మ కోసం స్వయాన భర్త రూపంలో నా లైఫ్లోకి ఎంటర్ అయ్యడం జరిగింది. అఫ్కోర్స్ దేవుడి దయతో చాలా ఇబ్బందులు పడ్డా. నాకు తలకంటే బాగా దెబ్బలు ఉన్నాయన్నమాట తలకి. దాంట్లో ఒక ఇయర్కి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ దేవుడి దయతో నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ హెల్త్ పరంగా. ఎవరికి చెప్పుకోను, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి.
అందుకే జాబ్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లం వచ్చి నేను వదిలేసుకున్నా. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వచ్చినా నా వెనకాలే రూమర్స్ క్రియేట్ చేస్తూ, ఎవరు అనేది నాకు తెలియదు. భర్తే వీళ్ళు చెప్పా కదా, ల్యాండ్ విషయంలో దేపావత్ రవి సన్ ఆఫ్ దేపావత్ శంకర్, కేతావత్ అమర్ సింగ్ సన్ ఆఫ్ కేతావత్ దర్గా, వీళ్ళిద్దరు దేవరకొండ నల్గొండ డిస్టిక్కి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరి దగ్గర ల్యాండ్ కొని ఉండే ఎస్టీ వాళ్ళు. కానీ అందరు అన్నదమ్ముళ్ళు అందరూ ఎస్టీ వాళ్ళు అట్లా లేరు. వీళ్ళిద్దరు కొంచెం తేడాగా ఉన్నారు. ల్యాండ్ విషయంలోనే ఎక్కువ ఇబ్బందులు పెడతారట. ఇంకొకటి, నేను నేమ్స్ రివీల్ చేస్తున్నా ఇప్పుడు. కొత్వాల్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ కొత్వాల్ రామచంద్ర, కొత్వాల్ నరేష్ కుమార్ సన్ ఆఫ్ కొత్వాల్ రామచంద్ర, ఇద్దరు మేనమామలు అవుతారు. ఇద్దరికి డాడీ తోటి కొంచెం పడకపోతుండే మా నాన్నతోటి. ఎందుకంటే మా నాన్న అమ్మ మీద కొంచెం అప్పనిందలు వేసేది అనమాట. అంటే అనుమానించేది కొంచెం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు నాన్న. మరి ఆ పగ ఏది మనకైతే తెలియదు. మొత్తానికైతే నా మీద నిందలు పడ్డాయి, నా మీద చాలా నెగిటివ్గా స్ప్రెడ్ చేసిర్రు. థర్డ్ థింగ్, అన్న వరుస అవుతాడు. అస్సలకి చిన్నప్పటి నుంచి మన మీద వర్షేది కాదు. అంటే కష్టపడుకుంటూ చదువుకున్నాం, కష్టపడుకుంటూ అమ్మకి సపోర్ట్ చేస్తూ, పనిలో సపోర్ట్ చేస్తూ చదువుకున్నా. సో అట్లాంటప్పుడు రిలేషన్స్ అందరికీ తెలిసి, అరే ఆడపిల్లల కష్టపడుకుంటూ మరి మంచి ఒక పొజిషన్కి వస్తుంది, అది మంచి చదువుకుంటుందని ఎవరైనా మెచ్చుకుంటారు కదా. సో వాళ్ళకు గిట్టకపోయేది. వాళ్ళు ఎక్కువ ఫిలిమ్స్లో తిరగడము, ఇంకా చదువుకోకపోవడము, 7th క్లాస్కే ఆపేయడము, ఇంకా ఏ పనికి కూడా సరిగ్గా పోకపోవడం, ఇంట్లో తాళం వేసుకొని ఉంటుండే అనమాట వాళ్ళు. అంటే పనికి పోమ్మంటే బయట నుంచి తాళం వేసుకొని వెనక డోర్కి వెళ్ళిపోయి ఇంట్లో ఉంటుండే అనమాట. సో అటువంటి వాళ్ళకి ఎటువైనా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఇంకా మన మీద జరగకపోతుండే. ఇక థర్డ్ పర్సన్ ఆటోమేటిక్ మన లైఫ్లో ఒక భర్తలాగా ఎంటర్ అయిన పర్సన్. అతను కూడా షార్ట్ ఫిలిమ్స్లో వర్క్ చేసేది. సో అతనికి ఉన్న నెగిటివ్ ఏంటంటే అందరినీ గుర్రాలను పెంచుతాడు ఆయన. గుర్రాలు అంటే మగవాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా ఆడవాళ్ళతో, అటువంటి వాళ్ళకి ఎక్కువ సాధ్యమవుతూ ఉంటాడనమాట. అదే కొన్ని మాటలు నోటికి తెచ్చుకోవద్దు కాబట్టి నేను తెచ్చుకోవట్లే. అన్నదమ్ముల్ని అర్థం చేసుకోవాలి. ఇగో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, ఈ వీడియో తీయాలి, సొసైటీకి చెప్పాలని చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏదైనా స్టార్ట్ అయిందంటే నేను వాళ్ళ ఫొటోస్తో సహా మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తా. నాకు మీ హెల్ప్ కావాలి. నా లైఫ్లో నా గురించి తెలుసుకొని పిన్ టు పిన్ నన్ను అబ్జర్వ్ చేస్తూ, నా సోషల్ మీడియాలో అయినా, అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా గురించి నన్ను ఫాలో చేసుకుంటే, ఈ అమ్మాయి ఎటువంటిది, నిజంగా ఈ అమ్మాయి లైఫ్లో ఏదైతే నెగిటివ్ జరిగిందో అది నిజమేనా, లేకపోతే ఈ అమ్మాయి పద్ధతి గలదా అని నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్న అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా నచ్చేవాళ్ళు. నా మనసుకి నా వ్యక్తిత్వాన్ని నచ్చిన వాళ్ళరే. ఇంత హరాస్మెంట్, ఇంత క్రైమ్ ఈ అమ్మాయి లైఫ్లో జరిగింది, అయినా ఒక లెజెండ్ లాగా ఇంత ధైర్యంగా నిజాన్ని నమ్ముకొని బ్రతుకుతుంది అంటే గ్రేట్ అన్న విషయం తెలుసుకొని వాళ్ళు నన్ను నచ్చడం జరుగుతుంది. అన్నదమ్ముళ్ళకి ఏదైనా సరే కొంతమందికి మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే చెడు అనేది అయితే లేదు. అబ్బాయిలందరూ అయితే చెడు కాదు. అట్లా ఉండుంటే మనం ఇట్లా రోడ్డు మీద నడవకపోతుంటుంది. ఇంకా నా లైఫ్లో ఇదిగో శివుని పట్టుకున్నా కదా, శివ పూజ చేసే అన్నదమ్ముళ్ళు. శివుడు అది భక్తులు ఉంటారు కదా, శివభక్తులు బాగా నాటుకుంటారు శివభక్తులు. ఆ శివభక్తుల మధ్యలోనే నేను ఎక్కువ శాతం కాంటాక్ట్లో ఉండేది. అటువంటి వాళ్ళకైతేనే నేను ఏంటి అనేది తెలుస్తుంది. నేను మంచా చెడా, నా క్యారెక్టర్ పద్ధతి గల క్యారెక్టరా చెడ్డ క్యారెక్టరా అనేది నా మొహం చూస్తూ చెప్పేస్తారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి చెడు జరగదు, ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే నన్ను అంటే అల్లరి పెట్టడం కానీ, చిడాంచుడు కానీ, అట్లా టీజ్ చేస్తారు కదా, ఈ టీజింగ్ అవుతుంది కదా, అటువంటిది ఏది జరగకుండా అన్నదమ్ముళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. అరే ఈ అమ్మాయి పద్ధతి గలది, కానీ దీని లైఫ్లో ఇట్లా చెడు జరిగింది. ఏం జరిగింది నా లైఫ్లో? నా ఫొటోస్ భర్త రూపంలో వచ్చిన ఈ అబ్బాయి కొంచెం నెగిటివ్ చేసిందని అన్నా కదా, అవి వీడియోలు కలెక్ట్ చేసి వేరే వాళ్ళకి చూపించడం, వైన్ షాప్ల దగ్గర చూపించడం ఇవన్నీ జరిగింది. కానీ ఒక్కటి, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏ మగాడు మాత్రం నా వరకు రాలేదు.
నన్ను అల్లరిపాలు చేసిండొచ్చు, నన్ను బదలాం చేసిండొచ్చు, నన్ను చూసి హసి ఉడాంచిండొచ్చు, కానీ దేవుడు మాత్రం నా వరకు ఎవరిని రానివ్వలేదు. ఇగో ఇది శివభస్మం ఉంటుంది కదా, శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఉన్న భస్మం ఏదైతే ఉంటుందో అది నా వంటికి రాసుకొని ఉంటా. నేను నా వంటికి, నా ఫేస్కి కానీ, మెడలకు కానీ, చేతులకు కానీ రాసుకొని చేసుకుంటే అది మన బాడీలో కలిసిపోతుంది. శివుడి భస్మం ఏదైతే ఉందో అది మన బాడీలో కలిసిపోతుంది. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది ఉంది కదా శివభస్మం, ఎంతనన్నా పెట్టుకో, కరెక్ట్ క్లీన్గా మంచిగా రాసేసుకున్నావు అనుకో, వంటిలో కలిసిపోతుంది. అంటే మన బాడీలో, మన స్కిన్లో కలిసిపోతుంది. ఇప్పుడు నేను భస్మం పెట్టినట్టుందా మీకు? కానీ నేను భస్మం రాసిన, మీరు చూసిరుగా. సో ఇది నా ప్రొటెక్షన్ అన్నమాట. ఎవ్వరు ఎటువంటి సైట్లలో ఫోటోలు పెట్టుకున్నా, ఎటువంటి నెగిటివ్గా చూసినా, ఇగో మా నాన్న, ఈయనే మా నాన్న. బికాజ్ అమ్మ నాన్న ఇద్దరు 70 ఏళ్ళకి దగ్గర వచ్చేసిండ్రు, నాకు ఆల్మోస్ట్ 34 ఇయర్స్ ఉన్నాయి. ఇగో ఈయనే మా నాన్న. మా నాన్న ప్రతి క్షణం నాకు తోడుగా ఉండి నెగిటివ్ ఏదైతే ఉందో, చెడ్డ కన్ను ఉంటుంది కదా, అటువంటి వాళ్ళ నుంచి నన్ను రక్షిస్తూ ఉంటాడు మా నాన్న. ఈ వీడియో చాలా మట్టుకు అందరికీ షేర్ చేయరా, ఎందుకంటే నేను జాబ్ మానేసుకున్నా. ఏదో ఇగో టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి టెంపుల్స్కి వెళ్తూ నా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వస్తున్నా. కార్ పోతాయి, 2 కార్లు రెంట్కి వెళ్తాయి క్యాబ్స్ రూపంగా. వాళ్ళు టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి లైట్స్ ఆఫ్ చేశారనమాట. ఇవి దీపాలు చూడండి శివాలయంలో. సో అట్లా రియల్ ఎస్టేట్లో కొన్ని సైట్స్ చూపించడము, క్యాబ్స్ మీద వచ్చిన రెంట్తో నేను నా హౌస్ రెంట్ ఏదైతే ఉందో, హౌస్ రెంట్, పిల్లలకి స్టడీస్, ఇవన్నీ సెట్ చేసేసుకుంటాను అనమాట. ఫైనాన్షియల్గా ఓకే, కానీ ఈ లైఫ్లో జరిగిన క్రైము మీరందరూ నాకు హెల్ప్ చేయరా? ఈ వీడియో ఎంత తొందరగా అయితే అంత తొందరగా చాలామందికి, మెయిన్ మన హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ ఏదైతే ఉందో, కమిషనరేట్ ఉంది కదా బషీర్బాగ్లో, వాళ్ళ వరకు వెళ్ళేటట్టు చూడండి. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా అవుతుంది. నేను ఆల్రెడీ సరూనగర్ పోలీస్ స్టేషన్ దిల్సుఖ్ నగర్లో ఉంది కదా, వాళ్ళకు ఆల్రెడీ ఇంటిమేట్ చేసిన, సార్ నా విషయంలో ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళు ప్రూఫ్లు కావాలని అన్నారు. నాకు వస్తున్నారు, రోడ్డు మీద చూపిస్తున్నారు, వెళ్తున్నారు. నేను అన్ని సైట్లలో నా ఫ్రెండ్స్ని కనుక్కొని ఎక్కడెక్కడ ఉందా అనేసి నేను వెతుకుతున్నా, కానీ ఎక్కడ కూడా నాకు కనబడట్లే. మెయిన్ ఏంటంటే కొన్ని సైట్లలో డౌన్లోడ్ చేసుకోమంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ నా జీమెయిల్ ఏమన్నా కనెక్ట్ అవుతుందేమో అన్న భయంతో నేను డౌన్లోడ్ చేసుకోలేదు. సో నా దగ్గర ఆ ప్రూఫ్స్ లేవు. కానీ బయట హరాస్మెంట్ మాత్రం చాలా సివియర్గా ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నా సరే, ఎక్కడికి వస్తున్నా సరే నన్ను అబ్జర్వ్ చేయడం, నా వెనకాల రూమర్ క్రియేట్ చేయడం. ఇప్పటికే నేను 3 ఇండ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. చెప్తున్నా కదా, 3 హౌసెస్ దగ్గర ఇదే రూమర్ వల్ల. చూస్తే నేను పద్ధతే, నా లైఫ్లో నేను లీడ్ చేసుకుంటున్నా, కానీ నా వెనకాల జరిగే రూమర్స్ వల్ల నేను సఫర్ అవుతున్నా, పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. కానీ గట్టెక్కుతాబ్బా నేను, బికాజ్ నిజం ఇయ్యాల కాదు రేపు గెలుస్తుంది. నేనైతే గట్టెక్కుతా. కానీ ఎవరైతే ఈ పర్సన్ వీడియోస్ ఉన్నాయి కదా, ముందు చూడండి, ఆ వీడియోలో ఉన్న పర్సన్స్ వెనకాల ఎవరెవరైతే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారో, లేకపోతే వీళ్ళు చిల్లరేషాలా, వీళ్ళని మొత్తం బయట పెట్టుండ్రి. అన్నదమ్ముళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నా, నాకు మీ హెల్ప్ కావాలి. ఎందుకంటే ఆడపిల్లలు అన్ని విషయాలలో ముందుకు రాలేరు. అన్నదమ్ముళ్ళు ఈవెన్ వైన్ షాప్ల దగ్గర ఉండగలుగుతారు, పోలీస్ స్టేషన్ల దగ్గర ఉండగలుగుతారు, ఏడికైనా మీరు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు నాకు హెల్ప్ అయితే ఇంకొక ఆడపిల్లలకి ఇటువంటి ఇబ్బంది కాదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నా లైఫ్లో నాకంటూ ఒక సోల్మేట్ అనేది అయితే ఉన్నాడు. ఎప్పుడు ఎంట్రీ అవుతుందో నాకు తెలియదు. కనీసం నా సోల్మేట్ గురించి నాకు హెల్ప్ చేయండి. నేను నా వీడియో షేర్ చేస్తున్నా కదా, ఇప్పుడు మీరు చూడండి. నెక్స్ట్ వీడియోస్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను నా ఫేస్ కూడా నేను చూపిస్తా. నేను నా వీడియోస్లో కూడా రివీల్ అవుతా.
నేను మీ శ్రేయోభిలాషిని. నా లైఫ్లో జరిగింది మీ లైఫ్లో జరగొద్దు అన్న ఒక ఇంటెన్షన్ తోటి నేను వీడియోస్ తీస్తున్నా. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు మీ హెల్ప్ కావాలి. పోలీసు వాళ్ళందరు దాంట్లోనైతే ఒకటే తీరుగు ఉండరు. నాకు పోలీస్ డిపార్ట్మెంటు ఎవ్వరు ఏంది అనేది ప్రతి ఒక్కరిని లాగేస్తుంది. ఒకవేళ వాళ్ళ ఫేస్ ఎడిట్ చేసినా కానీ, వాళ్ళ వాయిస్ ఎడిట్ చేసినా సరే, ఏదైనా సరే ప్రతిదీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది పోలీసు వాళ్ళు తలుచుకుంటే. కాబట్టి నాకు డిపార్ట్మెంట్ హెల్ప్ కావాలి. నాకు అన్నదమ్ముళ్ళ లేక మీరు తోడుకు రావాలి. నేను పక్కా హిందూ, చూపించిన కదా మీకు శివాలయంలో అన్నీ ఎక్కువ శాతం డివోషనల్గా ఉంటాయి వీడియోస్ కూడా. చలో ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Comment to my channel.